అమ్మ నువ్వు వెళ్ళొద్దే అంటే నోటు ముచ్చాలు రాలిపోతాయా? ఆయనే ఉంటే ఇట్ట ఊరుకునేవాడా? ఆయన పోతా పోతా కొడుకుని దగ్గర పిలిచి ఏమని చెప్పాడు? మీ అమ్మ ఒట్టి పిచ్చిదిరా, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరి పోలా. ఇదిగో అయ్య పోతా పోతా నీతో ఏం చెప్పాడు? ఆడుట్టి అక్కుపచ్చి ఎదవా, ఆడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పలా? మరి నువ్వెందుకు పోయా? అందుకే కాదంట్రా, కోడల తల్లికి కొంపలో కూడి తింటాం కట్టమైపోద్దేమోనని అయ్యగారింటికి వెళ్ళి క్యారేజ్ కట్టించుకొచ్చా. ఇదిగో తీసుకో, నువ్వు కట్ట తిని పాప కొంచెం పెట్టు. ఇదిగో ఊరందరికి అయ్యలోకు అయ్యకి అమ్మలోకు అన్నట్టు ఆ పిల్లని ఏడిపించు బాగా. అయ్యగారింటికి కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా అమ్మా. అమ్మ ఏం చెప్పి వెళ్ళింది? నువ్వింత తిని దానికి కాస్త పెట్టమంది. ఊరంతకి అయ్యలోకువా అయ్యకి అమ్మలోకువా అని దాన్ని ఏం అనబోకరా అంది. నేను నిన్నేం అంటలేదు, మర్యాదగా లోపల రా, ఇద్దరం పోంచేద్దాం. పాపం ఏవేవో ఇక్కడ ఉంటాయని వచ్చిందానివి. కారు బంగ్లా లేకపోయినా రా భోంచేద్దామని అడిగే మొగుడున్నాను, రా భోంచేద్దాం. నేను రాను. ఏ ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిందానివి, అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. మరో కంటివాడికి తెలియదు, మనకు ఆకలి దంచేస్తుంది, దా భోంచేద్దాం. దేవి, మనిషి ఏం చేయాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే భోంచేయాలి. అయ్యగారింట్లోంచి క్యారియరు, అబ్బా వేడి అదిరిపోతుంది, దా భోంచేద్దాం. భోంచేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. ఇదిగో నీకు కూడా వడ్డిస్తున్నాను, మంచి రుచికరమైన భోజనం, ఇంకెక్కడా దొరకదు. ఆలసించిన ఆశాభంగం. దా. ఆహా, బ్రహ్మాండమైన చేపల కూర. ఓహో, ఆహా. ఇదిగో అన్ని వడ్డించేశాను, నీకు ఆకలి అయితేనే భోంచేయి, నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. మనం ప్రారంభించేస్తున్నాం. అరే, ఓహో, ఆహా, ఈ అన్నం కనిపెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆహా, ఓ ఇది చేపల కూర కాదు, అమృతం అమృతం. ఆహా, అన్నదాత సుఖీభవ అని పంపిన వాడికి థ్యాంక్స్ అండి. అరే, చిన్నవాడు అదృష్టవంతుడు, తినని వాడు దురదృష్టవంతుడు. అమ్మయ్యా, నా భోజనం అయిపోయిందబ్బా. ఆహా, మనిషి జీవితంలో తృప్తిగా భోంచేయడానికి మించింది మరొకటి లేదు. ఏ మనిషి అయినా పుట్టేది దానికోసమే కదా. చూడు, నీకు కూడా భోజనం వడ్డించాను, ఆరిపోతుంది, తొందరగా వెళ్తాను. అయ్యో, నా మీద కోపంతో అన్నం పారేస్తున్నావా? ఇదిగో అన్నం పారేస్తే అన్నం దొరక. ఓహో, ఇదా విషయం. నీకన్నా ఈ కుక్కే నయం. ఇదిగో నువ్వైనా బాగా తినవే, దానికి ఎట్టకు తినే ప్రాప్తం లేదు. తిను, బాగా తిను. మంచిది కాలా? తిన్న తర్వాత తాగుగాలే. ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చింది దానివి, అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. నిన్ను చూడగానే కనిపెట్టేసింది. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్నీ ఓల్చుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.